కష్టం లేదు, రైతులుగా మేము చూడని నష్టం లేదు. మనిషికి అన్నం గురించి ఎదురు చూస్తే రోజు వస్తే కానీ తప్ప మా రైతుల విలువ ఎవరికీ తెలియదు. మన దేశంలో రైతులం చాలా పేదవాళ్ళం అయినా కానీ మా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచి ఒక ఉద్యోగస్తుడు నెలకి ₹1,00,000 సంపాదిస్తాడు, కానీ ఆ సంపద వారి కుటుంబం పెరుగుతుంది. మేము సంవత్సరం అంతా కష్టపడి 50,000 కూడా సంపాదించలేకపోతున్నాం, కానీ వేల మంది ఆకలి తీర్చడమే మా లక్ష్యం. ప్రజలను పరిపాలించే ప్రతి నాయకుడు ధనవంతుడు కావచ్చు కాకపోవచ్చు, కానీ మట్టిని సాగు చేసి మేము విధవాళ్ళగానే బ్రతుకుతున్నాం. చెప్పులు కుట్టేవారికి చెప్పులుంటాయా? పంట పండించే వారికి అన్నం ఉంటుందా? రైతే రాజు అని చెప్పుకునే ఈ దేశంలో కనీసం మనిషిలా కూడా చూడటం లేదు. ఛీ, ఏమిటో! కానీ కష్టకాలంలో కూడా మేము పంట పండించి ఇతరుల కడుపు నింపడం కోసం మేము కష్టపడుతున్నాం. నేడు ప్రకృతి విలయాలకు మేము తల్లడిల్లిపోతున్నాం. ఎవరిది పాపం? ఎక్కడ ఈ లోపం? మాకు డబ్బులు లేవు, మేకప్ లేవు, అందమైన చీరలు లేవు, కానీ మేము నిస్వార్థమైన మనుషులం. డబ్బు ప్రతిసారి ఆనందాన్ని ఇవ్వదు కదా. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని రైతులము మేము. రైతుల కోసం చేసే చట్టాలలోన, ఆ చట్టాలను సమర్థించిన శక్తులలోన మన దేశంలో స్వతంత్రం రాని ఒకే ఒక వ్యక్తులము మేము. ఎందుకంటే మేము పండించిన పంటకి గిట్టుబాటు ధరను చెప్పుకోలేకపోతున్నాము. వ్యవసాయం ప్రతి క్షణం ఎగిసిపడే ఓ కెరటం. ప్రపంచంలో మేము సహాయం చేయడానికి ప్రతిసారి పడిలేస్తాము. ఈ 10,000 మట్టిలోకి వెళ్తేనే కదా ఈ 5,000 మన నోటిలోకి వెళ్తాయి. మాకు డైనింగ్ టేబుల్ లేదు, వడ్డించేవారు అంతకన్నా లేదు, కానీ అంతులేని ఆనందం మా సొంతం. పచ్చని పొలాల్లో ఉండే నేలపై మేము మనస్ఫూర్తిగా ఆహారం తింటాము. ఆ శక్తితో ఎంతోమందికి అన్నం పెట్టే వాళ్ళము మేము. నేలను నాశనం చేస్తూ నిండికి ఎదుగుతున్నారు. అదే నేలను ప్రేమిస్తూ అదే నేలలో కలిసిపోతున్నాం. మేము మట్టిలో బ్రతుకుతాం, మట్టినే దైవంగా కొలుస్తాం. ఉద్యోగస్తులకు సెలవులు వచ్చినా, ప్రభుత్వాలు స్తంభించిన కోవిడ్ సమయంలో కూడా మేము ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు మేము పరిగెత్తినాము. అందరికీ అన్నం పెట్టే మేము మాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల పురుగుల మందును సేవిస్తున్నాము. రైతు దేశానికి వెన్నెముక. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు దేవోభవ. శ్రమ చేసే ఓ రైతన్న అందుకో మా వందనం. నీ కృషి ఫలమే ఈ సమాజ జీవనం. నీవు శ్రమిస్తేనే మా కడుపులో నిండేది. నీ కష్టపడితే ఈ దేశ సౌభాగ్యం. ఎండ వాన చలి ఏదైతే అన్ని నీ కృషి పొలానికి గుర్తు. 3 కాలాల శ్రమ ముక్కాలు పంటలు. నీవు ఒక్క కాలం ఎందుచకుండా విశ్రమిస్తే మా ప్రగతిరల చక్రాలు ఆగిపోతాయి. అందుకు మేము రైతన్న, నీవే సమాజానికి బాధ్యతవు, కృషీశ్వరుడివి, తపోధరుడివి. జై హో రైతన్న, జై హో రైతన్న. కనీసం మమ్మల్ని రైతులుగానన్నా గుర్తించండి, రైతులుగానన్నా ఆదరించండి. మీరు లేకపోతే మా భారతదేశం ఆకలి మంటలతో అల్లాడుచున్నది. జై జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు దేవోభవ. మమ్మీ భవిష్యత్తు మా చేతుల్లో ఉంది. కనీసం మమ్మల్ని రైతులుగానైనా గుర్తించండి, రైతులుగానైనా ఆదరించండి. కృషిని ఆయుధం అందుకో మా వందనం. కృషిని ఆయుధం అందుకో మా వందనం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్.